హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఉల్లిపాయ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే 1 కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండి వేయటం వల్ల పకోడీ అనేది క్రంచీగా ఉండి బాగుంటాయి టేస్ట్ అనేవి. ఆనియన్స్ 3 తీసుకున్నాను. ఆనియన్స్ అనేవి చేత్తో స్మాష్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే విడివిడిగా అయిపోతాయి. ఇలా ఉంటేనే పకోడీ చాలా బాగా వస్తుంది. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ముందుగానే పచ్చిమిర్చి వేసుకొని నలుపుకుంటే చేతులు అనేవి మంట వస్తాయి. సో ఆనియన్స్ అన్ని చిదుముకున్న తర్వాతే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర వేసుకొని అంతా ఒకసారి బాగా మళ్ళీ కలుపుకుంటున్నాను. పచ్చిమిర్చి ప్లేస్ లో ఎండు కారం కూడా తీసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోగానే వాటర్ ఏమి వేయకుండా సగం పిండి వేసుకున్న తర్వాత గట్టిగా పిండుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే ఆనియన్స్ లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలా కొంచెం కలుపుకున్న తర్వాత మిగిలిన శనగపిండి, బియ్యపిండి కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. పకోడీని ఎక్కువ లూజ్ గా కలుపుకోకూడదు. అందుకే ఫస్ట్ అయితే ఇలా చాలా గట్టిగా పిండుకున్న తర్వాత నాకైతే చిన్న 1/2 గ్లాస్ వాటరే పట్టాయి. నేనైతే చాలా గట్టిగా కలుపుకుంటానండి, అప్పుడే క్రంచీగా అనిపిస్తాయి. చల్లారిపోయిన తర్వాత కూడా పకోడీ అనేది చూసారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా కలుపుకున్నాను. మాకు ఆనియన్స్ అనేది ఎక్కువగా ఉంటే ఇష్టం. మీకు అంతగా వద్దు అనుకుంటే ఇంకొక 1/2 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు. కానీ పకోడీలో ఎక్కువ ఆనియన్స్ ఉంటేనే బాగుంటాయి టేస్ట్ అనేవి. చూసారు కదా, చాలా గట్టిగా ఇలా కలుపుకోవాలి పిండిని. చాలా మంది పిండి ఎక్కువ వేసి ఆనియన్స్ అనేవి తక్కువగా వేసుకొని చాలా లూజ్ గా కలిపేస్తారు. దానివల్ల ఆయిల్ కూడా బాగా పీల్చేస్తాయి పకోడీ అనేది. ముందుగా అయితే ఒకసారి ఇలా ఆయిల్ కొంచెం వేసుకుని పైకి తేలిన తర్వాత మిగిలిన పకోడీలన్నీ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకుంటున్నాను. కొంచెం కొంచెం పిండిని ఆయిల్లోకి వదులుకుంటున్నాను. మనం పకోడీ వేసేటప్పుడు ఫ్లేమ్ ని ఐలో ఉంచుకోవాలి. పకోడీలు వేయగానే ఫ్లేమ్ ని మీడియం కి షిఫ్ట్ చేసుకోండి. అప్పుడే లోపల వరకు మంచిగా వేగిపోతాయి పకోడీ. పకోడీ వేసుకున్న నిమిషం తర్వాత గంటతో కదుపుకోవాలి. అప్పుడే 2 వైపులా కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చి మంచిగా వేగిపోతాయి. పకోడీ అనేది బాగా ఫ్రై అయిపోయింది. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. కామన్గా ఎక్కువగా అందరు పకోడీ ఇంట్లో చేస్తూనే ఉంటారు కదా. ఇలా ఒకసారి పిండిని గట్టిగా కలుపుకొని ఆనియన్స్ అనేవి ఎక్కువగా ఉండి ట్రై చేయండి. ఈ పకోడీ అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీకు చల్లారిపోయి కూడా మెత్తగా అయిపోకుండా క్రంచీగా ఉంటాయి. టేస్టీ అండ్ ఎమ్మీగా పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో కూడా ఒకసారి ఆనియన్ పకోడీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.